అంటే ప్రవక్తను నమ్మాలి, అల్లాను నమ్మాలి, వారు జకాత్ అంటే దాన ధర్మాలు చేయాలి, రుకు సాగిలపడి నమస్కరించి లేక 5 పూటలు నమాజ్ చేసి దేహశుద్ధి గుసుల్ అనగా దేహ శుభ్రత ఇవి కలిగిన వారు మాత్రమే మీ మిత్రులుగా అనుకొని వారితో స్నేహం చేయండి తప్ప యూదులతోనో క్రైస్తవులతోనో మీరు స్నేహం చేస్తే మీరు కూడా వారితో కలిసిపోతారు. అలా కలిసిపోతే ఏం జరుగుద్దో తెలుసా? 51 నుండి అలా చెప్పుకుంటూ 60 వచనం వచ్చేసరికి ఏం చేశారంటే అవిశ్వాసులైనటువంటి వారిని అల్లాహు కోతులుగానో పందులుగా మార్చేశారు అని వ్రాయబడింది. ఏమంటే ఈ మాట తీసుకుని వెళ్ళి ఏ క్రైస్తవుని యొద్దకు వెళ్ళి మిమ్మల్ని అల్లా గత కాలంలో కోతులుగా చేసేసాడట మీలో కొందరు క్రైస్తవుల్ని, అలాగే యూదుల మధ్యకు వెళ్ళి ఇదే వచనాన్ని చూపిస్తూ మీ యూదుల్లో కొందరిని అల్లాహు కోతులుగా పందులుగా మార్చేశాడంటే ఏ యూదుడు నమ్ముతాడు? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైనటువంటి క్రైస్తవ ముస్లిం మిత్రులందరికీ ఈ వీడియోలో పాస్టర్ గారు తాను మాట్లాడుతూ క్రైస్తవులతోనూ యూదులతోనూ సహవాసం చేయకండి, అలా చేస్తే కోతులుగాను పందులుగాను మారిపోతారనేటువంటి విషయాన్ని చెప్తూ అది ఖురాన్లో ఉంది అని చెప్పారండి. పైగా ఆయన మాట్లాడుతూ ప్రవక్త నమ్మడం మరియు అల్లాను నమ్మడం, జకాత్ ఇవ్వడం మరియు నమాజ్ చేయడం అంటే ఆయన వేరే విధంగా చెప్పారు, ఈ వీడియోలో అలా చెప్పారు పాపం ఆయన. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే ఈ సబ్బాతు దినం గురించి ఏదైతే ఉందో ఆ సబ్బాతు దినం గురించి విషయంలో ఉన్నటువంటి ఖురాన్ యొక్క ఆయుత్తుని పట్టుకుని ఆయన హేళనగా నవ్వారు. యూదులు నవ్వుపోతారు, మిమ్మల్ని కోతులుగా చేశారంటే ఎవరైనా వింటే క్రైస్తవులు నవ్వుపోతారు, మీతో సహవాసం చేయకండి. యూదులతో సహవాసం చేస్తే ఎలా ఉంటుందో అనేది బైబిల్ చదివితే తెలుస్తుందండి. ఎలా ఉంటుందంటే యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది వాళ్ళు చేసినటువంటి విగ్రహ వ్యభిచారం. వాళ్ళ దేవుణ్ణి మరిచిపోవడమే కాకుండా సబ్బాతు దినం అంటే శనివారం దినం ఏదైతే ధర్మశాస్త్రంలో యెహోవా వారికి ఇచ్చాడో ఆ ధర్మశాస్త్ర దినాన్ని కూడా మర్చిపోయారండి. అయితే పాస్టర్ గారు మీరు కాస్తంత అర్థం చేసుకోవాలి. ఖురాన్లోని 2వ సూర బకరాలోని 65 ఆయతులు ఈ విధంగా ఉందండి. శనివారం శాసనం ఉల్లంఘించని మీ వారి గాథ మీకు బాగా తెలుసు, మేము వారిని నీచమైన కోతులు కండి అని అన్నాము. ఇదండి అక్కడ ఉన్నటువంటి వాక్యం. ఏంటంటే నీచమైన కోతులు అంటే మానవులే తుచ్చమైన వారిగా మారిపోండి అనేటువంటి ఆ కోతుల యొక్క ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో ఆ నీచమైన కోతులు ఎలా ఉంటాయో కోతుల ప్రవర్తనలాగా కోతుల్లాగా మీరు మారిపోండి అన్నాడు అక్కడ అల్లా అనే ఆయతును ఇక్కడ పెట్టబడుతుంది. అంటే కోతులు ఎలా ప్రవర్తిస్తాయండి? వాయు వరుసలు ఉండవు, లేకపోతే మనుషులు ఉండవు. ఒరే నువ్వు కోతులా ప్రవర్తిస్తున్నావురా నాయనా అంటారని. అంటే కోతి ఎలా ప్రవర్తిస్తుంది? అతి నీచంగా ప్రవర్తిస్తుందని ఖురాన్లో సెలవు ఇవ్వబడుతుందండి. అయితే సబ్బాతు దినం ఊరికినే దేవుడు కోతులుగా మారిపోండి అన్నాడా అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. నిర్గమకాండం 31:12 చూస్తే మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలను. ఎవరంటండి? ఇజ్రాయేలీలైనటువంటి వారు, బనీ ఇశ్రాయేల్ ప్రజలు, యెహూదీయులు అంటండి. ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినమును ఆచరించాలంటండి. ఆచరించడం అంటే ఏంటి? చేసి చూపించాలి. ఏం చేసి చూపించాలని తర్వాత చెప్తున్నారు. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. అంటే ఎలా ఉండాలంటే గుర్తుగా ఉండాలంట. దాన్ని మామూలుగా ఉంటాం కాదండి, గుర్తుగా పరిశుద్ధపరిచినటువంటి ఏదైతే సబ్బాతు దినం ఉందో ఆ యొక్క దినాన్ని మీరు గుర్తుగా ఉంచుకోమంటున్నాడండి. విశ్రాంతి దినాన్ని మీరు గుర్తుగా ఉంచుకోండి అంటాడు. అలాగే నిర్గమకాండం 31:15 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినము ప్రతివాడును
పనిచేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నొందును. అంటే తప్పక పనిచేసిన వాడిని మరణ శిక్ష విధించారనేటువంటిది ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఉంటుందండి. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని మీరి ఆ రోజు ఏదైతే ఆ, సబ్బాతు దినం అంటే శనివారం రోజున పనిచేశారో వారికి ఆ, ఖచ్చితంగా ఆ శిక్షను ఇచ్చారండి. అది బైబిల్లో ఉంది. అయితే పాస్టర్ గారికి తెలియక పాపం సబ్బాతు దినం గురించి దాని గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారు. నిర్గమకాండం 31:17 నాకును ఇశ్రాయేలుకు అది ఎల్లప్పుడూ గుర్తయి ఉండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. చూడండి, ఇక్కడ 6 రోజులు పని చేశారంటండి దేవుడు, 7వ రోజు పని మాని విశ్రమించారంటండి. ఖురాన్లో ఇలా ఉండదండి. ఆయతుల్ కుర్సీలో ఎలా ఉంటుందంటే అండి, ఆయనకు కునుకు రాదు, ఆయనకు నిద్రపోడు, ఆయనకు కొరుకు రాదు అని ఉంటుంది. అంటే దేవుని యొక్క విశిష్టాన్ని, దేవుని యొక్క అద్వితీయ శక్తిని ఏ విధంగా బైబిల్లో కూనీ చేశారో మీరు గమనించండి. పాపం మన మక్బూల్ పాస్టర్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఆయన మాట్లాడే విషయాల్లో ఆయనకు పొంతన కుదరట్లేదు. ఆయన ఏమంటారు, ప్రవక్తను నమ్మండి అన్నటువంటి చోట ప్రవక్తను నమ్మాలి, అలా నమ్మండి అనే చోట అలా నమ్మాలి. ఇక్కడ ఏంటంటే యూదులతోటి క్రైస్తవులతో సహవాసం చేయకండి అంటే ఖచ్చితంగా సహవాసం చేయకూడదు. ఎందుకంటే వారు దేవుడిని మార్చి 3 చేసుకున్నారు, 10 మందిగా చేసుకున్నారు. ఆఖరికి మానవులను కూడా దేవదూతలుగా మార్చుకుని వారి యొక్క పరిశుద్ధులైనటువంటి పేర్లతో రోమన్ క్యాథలిక్స్ వారు పేర్లు పెట్టుకున్నారండి. నిజంగా ఈ రోజున చూస్తే అందుకనే వారితో సహవాసం చేయకండి అని, అంటే విగ్రహ వ్యభిచారం చేశారని హెజ్కేల్ గ్రంథంలో ఉంటుందండి. అందుకే వారితో సహవాసం చేయొద్దని ఉంటుందండి. ఇంకా మనం ముందుకెళ్తే ఇదే దాంట్లో యేసుక్రీస్తు వారిది ఇక్కడ ఫన్నీ పాయింట్ ఉంటుందండి. పాస్టర్ గారికి వింటే దిమ్మ తిరిగిపోద్ది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో పంట చేలలో పడి వెళ్తూ ఉంటారు. ఏ రోజు అండి? విశ్రాంతి దినం రోజున. విశ్రాంతి దినం రోజు అంటే సబ్బాతు రోజున వెళ్తూ ఉంటారు. పంటచేలలో పడి తిని వెళ్తా ఉండగా ఆ వెన్నులు తుంచి చేతిలో పెట్టి నలిపి నములుతూ ఉంటారు నోట్లో వేసుకుని. అరే, యాజకులు అంటారు, ఏంటయ్యా నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని పంటచేలలో పడి అలా వెన్నులు తుంచుతున్నారు, తినకూడదు కదా, ఈ రోజున ఉండాలి కదా అంటే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తారంటే అండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరియు యాజకులు విశ్రాంతి దినమును దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు చదవలేదా అంటే అక్కడ దావీదు గారి గురించి చెప్తున్నాడండి. దావీదు గారి గురించి పైన వాక్యం 12:4 ఏముంటుందంటే అక్కడ అంటే దావీదుకి మందసపు దగ్గర ఉన్నటువంటి రొట్టెలను ఇచ్చారు, ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు, మీకు తెలియదా, నేను ధర్మశాస్త్రాన్ని నేను కూడా ఉల్లంఘిస్తున్నాను అన్నారు. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందుకు యేసుక్రీస్తు వారికి ఏ శిక్ష వేయాలండి? యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్తారు కదండి. ఈ విధంగా పాస్టర్ గారు చెప్తున్నవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి విరుద్ధంగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చెప్తున్నంత ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంది. అదేవిధంగా మక్బూల్ గారు కాస్తంత బైబిల్ని సరిగ్గా చూసి చదవండి. మీరు ఖురాన్ తప్పు పట్టాలనే ఆలోచనలతో ఉండి మీరు బైబిల్ని తప్పుపడుతున్నారని ప్రేమపూర్వకంగా మరలా హెచ్చరిస్తున్నామండి.